మనలో చాలామందికి సొంత ఊరు వదిలి వేరే చోటికి వెళ్లిన అనుభవం ఉండే ఉంటుంది కదా. ఉద్యోగం కోసమో చదువు కోసమో కారణం ఏదైనా సరే, అక్కడ మనకి అన్నీ బాగున్నా ఎక్కడో ఓ మూల మనవాళ్ల మీద, మన నేల మీద తెలియని బెంగ. ఆ ఫీలింగ్ను మాటల్లో చెప్పడం చాలా కష్టం. కాని సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఒక తెలుగు కవి ఆ భావన మొత్తాన్ని కొన్ని అద్భుతమైన వాక్యాల్లో బంధించారు. ఈరోజు మనం ఆ పద్యం లోతుల్లోకి ఓ ప్రయాణం చేద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. బహుశా మీ చిన్నప్పటి ఊరు కావచ్చు, మీరు చదువుకున్న నగరం కావచ్చు, లేదా మన దేశం కావచ్చు. మీ సమాధానం ఏదైనా సరే, అది మన మూలాల గురించి, ఈ ప్రపంచంలో మన స్థానం గురించి చాలా విషయాలు చెప్తుంది. సరిగ్గా ఇదే ఆలోచనతో ఏ దేశమేగినా పద్యం యొక్క ఆత్మను మనమిప్పుడు అర్థం చేసుకుందాం. సరే, ఇక ఈ పద్యంలోకి వెళ్దాం. ఇది కేవలం మన మాతృభూమి మీద ఉన్న ప్రేమ గురించి మాత్రమే కాదు, మన మూలాలతో మనకున్న బంధం, ఒక బాధ్యత అని కూడా గుర్తుచేస్తుంది. ఒక రకంగా ఇది మనందరి కథ. పద్యం ఇక్కడే మొదలవుతోంది. ఈ పదాల్లోని ప్రవాహాన్ని, ఆ గాంభీర్యాన్ని ఒక్కసారి గమనించండి. ఏ దేశమేగినా, ఎందుకు ఆలిడినా, వింటుంటేనే మనసులో ఎక్కడో ఒక తెలియని ఉద్వేగం కలుగుతోంది కదా. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ పద్యం ఒక మామూలు దేశభక్తి గీతంలా కాకుండా ఒక మెట్టు పైకి వెళ్తుంది. ఇది మనసులో దాచుకోవాల్సిన భావన మాత్రమే కాదు, చేతల్లో చూపించాల్సిన కర్తవ్యం అని చెబుతుంది. ఇది ఒక పిలుపు అనమాట. ఈ మాటలు వినండి. ఇదొక ఆజ్ఞ, ఒక ఆదేశం. ఈ రోజుల్లో మనం ఒక గ్లోబల్ విలేజ్లో ఉన్నాం. మన ప్రవర్తన మన దేశ ప్రతిష్టను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పే ఒక హెచ్చరిక కూడా ఇది. మన గౌరవం మన జాతి గౌరవంతో ముడిపడి ఉంది. సో ఇక్కడ మనకు 2 స్పష్టమైన పనులు చెప్పారన్నమాట. ఒకటి, మన దేశాన్ని కీర్తించడం. 2, మన జాతి గౌరవాన్ని కాపాడటం. సింపుల్. కాని అసలు ఈ బాధ్యత మనమీద ఎందుకుంది? పద్యంలోని తర్వాతి భాగం దీనికొక అద్భుతమైన సమాధానమిస్తుంది. ఒక ఆజ్ఞలాంటి ఆదేశం తరువాత కవి మనల్ని మరింత లోతైన ఆలోచనలోకి తీసుకువెళ్తున్నారు. కేవలం బాధ్యతే కాదు, అసలు మనమిక్కడ ఎందుకు పుట్టాం అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. దాని వెనక ఉన్న కారణాన్ని కూడా వివరిస్తున్నారు. అంటే మనం ఈ దేశంలో పుట్టటం అనేది ఏదో యాక్సిడెంటల్గా జరిగింది కాదు, లాటరీలో తగిలిన టిక్కెట్ అస్సలు కాదు. అది తరతరాలుగా మనకు సంక్రమించిన ఒక అమూల్యమైన వారసత్వం. దాన్ని మనం కాపాడుకోవాలి. మన పుట్టుక వెనక ఒక అర్థముందని ఈ పంక్తులు చెబుతున్నాయన్నమాట. మరి ఇంతటి శక్తివంతమైన పదాలను, ఇంత లోతైన భావాలను మనకు అందించిన ఆ మహానుభావుడు ఎవరు? ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం. ఆయనేనండి రాయప్రోలు సుబ్బారావు గారు. తెలుగు సాహిత్యంలో భావకవిత్వానికి పునాది వేసిన వారిలో ఒకరు. ఆయన వల్లే తెలుగు కవిత్వంలో ఒక కొత్త శకం, ఒక కొత్త సున్నితత్వం మొదలైందని చెప్పొచ్చు. ఆయన కీర్తి ఎలాంటిదంటే ఆయన్ని కవితా పితామహుడు అని పిలుచుకున్నారు. అంటే కవిత్వానికే తాతలాంటివారినే అర్థం. ఆయన రాసిన కావ్యాలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తాయి. ఆయన సేవలకు గాను భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్తో సత్కరించింది. అంటే ఆలోచించండి ఆయన స్థాయి ఏంటో. ఈ పద్యానికి ఇంత పవర్ ఎందుకొచ్చిందంటే అందులో వాడిన అద్భుతమైన పదాల వల్లే. వాటిలో కొన్నింటినీ ఇప్పుడు మనం కాస్త లోతుగా పరిశీలిద్దాం. మొదటిది స్వర్గఖండము. ఒక్కసారి ఊహించుకోండి, మన దేశం స్వర్గంలో ఒక భాగమంట. కవి మన దేశాన్ని కేవలం ఒక భూమిగా చూడలేదు, దైవికమైన పవిత్రమైన స్వర్గంలో ఒక ముక్కగా చూశారు. ఆ భావనే ఎంత గొప్పది కదా. తరువాత గౌరవము. ఇది వ్యక్తిగత గౌరవం కాదు, ఇది సామూహిక గౌరవం. సింపుల్గా చెప్పాలంటే ఒలింపిక్స్లో ఒక అథ్లీట్ మెడల్ గెలిస్తే అదే ఆ ఒక్కరి విజయం కాదు కదా, మొత్తం దేశం గర్వపడే క్షణం అది. అదే జాతి గౌరవం అంటే. ఇక చివరిగా యోగబలము. అంటే ఇది జస్ట్ లక్ కాదు, మనం ఈ గడ్డ మీద పుట్టడమనేది మన పూర్వజన్మల పుణ్యఫలము, మనం చేసుకున్న కర్మఫలమనే ఒక తాత్విక భావన. ఇది మన ఉనికికి ఒక లోతైన అర్థాన్నిస్తుంది. ఇలాంటి లోతైన అర్థాలున్నాయి కాబట్టే ఈ పద్యం కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాలేదు. తరతరాలుగా తెలుగువారి నర్నరాల్లో జీవిస్తూనే ఉంది. దాని శాశ్వతమైన ప్రతిధ్వని వెనక ఉన్న అసలు కారణమేమిటి? కారణం ఇదే. నిజమైన దేశభక్తి అంటే మనసులో పెట్టుకునే మురిసిపోవడం కాదు, యాక్షన్లో చూపించాలి. స్టేడియంలో సైలెంట్గా కూర్చుని చూసే ప్రేక్షకుడు కాదు, గ్రౌండ్లో ఎరంగి ఆడే ప్లేయర్లా ఉండాలి. అది చేతల్లో చూపించాలి. అందుకే ఈ పంక్తులు మనందరికీ అంతగా నిలిచిపోయాయి. ఈ ఒక్క వాక్యం
మొత్తం పద్య సారాన్ని, మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా మన గుండెల్లో మోగాల్సిన జాతీయ గీతమిది. అందుకే ఇది చిరస్మరణీయం. సరే, మన విశ్లేషణ ఇక్కడితో ముగిసింది. వెళ్లే ముందు మీకో చిన్న ప్రశ్న. ఈ పద్యంలాగే మీకు ఇల్లు అనే ఫీలింగ్ను బలంగా గుర్తుచేసే పద్యం, పాట లేదా కథ ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.